వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైరన్ మోగితే అందరూ అలర్ట్ కావాలంటూ మాక్ డ్రిల్. స్వదేశానికి చేరుకున్న రెడ్డి నాయక్. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీడబ్ల్యూజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు. ఆపరేషన్ సింధు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం 11 గంటలకు అత్యవసర భేటీ. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం మెరుపుదాడులు. కేటీఆర్ సహాయంతో మలేషియా నుండి ఇంటికి తిరిగొచ్చాడు రెడ్డి నాయక్. అయితే గత వారం పరీక్ష రాసి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రెడ్డి నాయక్ ఇద్దరు కూతుర్లు మంజుల, అశ్విని పని కోసం మలేషియాకి వెళ్లి మోసపోయి అక్కడే చిక్కుకుపోయారు రెడ్డి నాయక్. ఇక పరిస్థితి తెలుసుకుని ఆర్థికంగా సాయం చేసి తిరిగి రావటానికి సాయపడిన కేటీఆర్ కు జాన్సన్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు రెడ్డి నాయక్. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ రగిలిపోతోంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి సెక్టార్లోని బింబర్గాలి సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్, రాజౌరి, కుప్వారా సెక్టార్లలో దాయాది సైన్యం పెద్ద ఎత్తున ఫిరంగులను పేల్చింది. భారీ స్థాయిలో కాల్పులకు తెగబడుతోంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను సైనిక బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. భారత్ పాక్ సరిహద్దులోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి. ఇందుకు సన్నద్దంగా ఉన్నట్లు కూడా వెల్లడించాయి. ఉగ్రవాద శిబిరాలపై దాడులను ప్రపంచ దేశాలకు భారత ఉన్నతాధికారులు వివరించారు. మెరుపు దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన కూడా జారీ చేసింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైనే దాడులు చేశామని వెల్లడించింది. పాక్ పౌరులు ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. మెరుపు దాడుల తర్వాత అమెరికా రక్షణ మంత్రితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఫోన్లో మాట్లాడారు. దాడులకు దారితీసిన పరిస్థితులను మార్కో రూబియోకు అజిత్ డోభాల్ వివరించారు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో నిర్వహిస్తున్న సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్లో భాగంగా ఒకవేళ యుద్దం జరిగి మిసైళ్లు దూసుకువస్తే ప్రజలు అలర్ట్ గా ఉండేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ద సైరన్ను ప్రదర్శించింది. ఇక యుద్దం సమయంలో వివిధ ప్రాంతాల్లో, నగరాల్లో సైరన్లు మోగుతూ ఉంటాయి. అప్పుడు జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి అంటూ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సైరన్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీడబ్ల్యూజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చెల్లగుండ్ల రామకృష్ణ చౌదరి. ప్రతి జర్నలిస్టుకు పక్కా స్థలం కేటాయించాలని, దానిలో పక్కా ఇల్లు నిర్మాణం చేయాలి. ఇక అక్రిడేషన్ తో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఇల్లు మంజూరు చేయాలి. ఇక జర్నలిస్టులపై దాడులు జరిగితే వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసి జర్నలిస్టులకు పూర్తిస్థాయి రక్షణ కలిగించేలా చట్టం తీసుకురావాలి. ఇక
0 నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి లేదా అన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్యను అందించాలి. అన్ని రకాలైన వ్యాధులకు అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా వైద్యం అందించాలి. ఇక అనేక సంవత్సరాలుగా పాత్రికేయులుగా పనిచేస్తున్న 50 సంవత్సరాలు నిండిన ప్రతి జర్నలిస్టుకి వృద్ధాప్య పింఛన్ కింద 5,000 రూపాయలు చెల్లించాలి. ఇక ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు 2,000 రూపాయల గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లించాలి. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు చిన్న పత్రిక, లోకల్ ఛానల్స్ విషయంలో అక్రిడేషన్ మంజూరు విషయంలో వివక్ష చూపకుండా అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ మంజూరు చేయాలి. రైల్వే పాస్, మండల, నియోజకవర్గాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా మంజూరు చేయాలి. ఇక పాత జీవో ప్రకారం అందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని వారన్నారు. ప్రభుత్వాలు జర్నలిస్టులను పూర్తిగా విస్మరించారు అనే చెప్పాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందైనా సరే అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాము, అట్లానే మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించేస్తామని చెప్పేసి రకరకాల హామీలు చెప్పి ఒక్కటి కూడా నెరవేర్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఏ జర్నలిస్టు కూడా ఇవాళ రాష్ట్రాల్లో చూసేటట్లయితే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా వాళ్ళ మాల్లో చిరునవ్వు అనేది లేదు. ఎందుకంటే వాళ్ళ యాజమాన్యాలు జర్నలిస్టులకంటూ ₹1 ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ జర్నలిస్టులను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే మన జర్నలిస్టులకు తరపున నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు అక్రిడేషన్లు అనేది కమిటీల్లో అనౌన్స్ చేస్తారో లేదా డైరెక్ట్గా ఇచ్చేస్తారో ఇమీడియట్లీ మీరు జర్నలిస్టులకి అక్రిడేషన్లు అనేది మంజూరు చేయాలి. అలాగే మీరు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం టైంలో మీరు హామీ ఇచ్చారు, నెరవేర్చలేదు. ఇప్పుడు చెప్తున్నాం చంద్రబాబు గారిని, అలాగే మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ పార్టీ వారికి మనం ఒకటే తెలియజేస్తా ఉన్నాం. జర్నలిస్టులకి పక్కాగా 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇంటి నిర్మాణం చేపించి ఇవ్వాలి. అది మేము కోరింది కాదు, మీరు ప్రకటించిందే. రెండోది తక్షణమే అక్రిడేషన్లు ఇవ్వాలి. మూడోది వచ్చేసి ప్రతి ఒక్క సీనియర్ జర్నలిస్టులకి గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే వర్కింగ్ జర్నలిస్టు ప్రతి ఒక్కరికి కూడా 5,000 రూపాయలు మీరు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే విద్యకు సంబంధించి కూడా జర్నలిస్టు పిల్లలకు 0 నుంచి పీజీ వరకు మనము ఉచిత విద్య అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా జర్నలిస్టులందరికీ కూడా మీరు ఇటువంటి రాయితీలు ఇవ్వడం కానీ లేదా పూర్తిగా ఉచిత విద్య అయినా సరే ఒక జీవో ప్రకారం దాన్ని విడుదల చేసి మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి జర్నలిస్టుల మీద దాడులు ఎక్కడ చూసినా కానీ ఈ మన పేపర్లలో కానీ మన మీడియాలో కానీ ఒక స్వేచ్ఛగా రాసేటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లేదు. ఏదన్నా నిజాన్ని మనం వెలికి తీసి బయటికి తెచ్చేటట్లయితే వాళ్ళ మీద ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టడము, అలాగే జర్నలిస్టుల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, జర్నలిస్టుల మీద కనుక ఎక్కడ దాడి జరిగినా యూనియన్ మొత్తాలు అన్ని యూనియన్లు ఏకమవుతాయి. మన ఏపీడబ్ల్యూజేఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎవరైతే బాధిత జర్నలిస్టు ఉన్నారో వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం, ఒక 3 నెలలు గడువిస్తా ఉన్నాం. మీరు కనుక గతంలో అనుకున్న విధంగా ఇళ్ల పట్టాలు, అలాగే ఇంటి స్థలము, ఇంటి నిర్మాణము, అగ్రిగేషన్లో కనుక ఇవ్వకుండా తాత్సారం చేసేటటువంటి పరిస్థితి ఉండేటట్లయితే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్ష ప్రతి జిల్లాలో కూడా ఏపీడబ్ల్యూజేఎస్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల న్యాయమైన కోరికల కోసం ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి తిరుపతి సమావేశం సాక్షిగా చెప్తా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వాలు తక్షణమైనా సరే స్పందించి ఇమీడియట్లీ మేము కోరుతున్నటువంటి తీర్చలేనివి కాదు, గొంతెమ్మ కోరికలు కాదు, కనీసం మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం మాకు ఇవ్వండి, మాకు ఇటువంటి రాయితీలను కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తూ ఏలేశ్వరంలో టీడీపీ కౌన్సిలర్ సభ్యులు టీడీపీ శ్రేణులతో కలిసి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో 6, 18వ వార్డు కౌన్సిలర్లు కోనాల వెంకటరమణ, ఎండగూడి నాగబాబు మాట్లాడుతూ
అవాస్తవాలు ప్రచురించే ముందర నిజానిజాలు తెలుసుకుని వార్తలు ప్రచురించాలని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాల పేరుతో లబ్దిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నామనేది అసత్యమని, దీనిపై ఏ దేవునిపై ప్రమాణం చేయమన్నా చేసేందుకు వెనకాడబోమని వారన్నారు. అలాగే గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మీరు చేసిన అవినీతిపై ప్రతి ఒక్కటి తమ వద్ద ఆధారాలున్నాయని అన్నారు. ఇప్పటికీ ఎవరికీ ఉపయోగపడని స్థలాలను అధిక ధరలకు కొని వాటిని జగనన్న ఇళ్ల స్థలాలకు ఇచ్చారని, కానీ పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఉన్నాయే గాని వాటికి సంబంధించిన ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో ఇప్పటికీ తెలియటం లేదని అన్నారు. మెప్మాలో జరిగిన అవినీతి మాకు తెలియదా అని వారు ఆరోపించారు. తెలుగుదేశం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి చౌకబారు వార్తా కథనాలను ప్రచురించడం సిగ్గుచేటని దుయ్యబడ్డారు. అవినీతికి పాల్పడిన మీరే సొంత పత్రికల్లో విమర్శలకు డబ్బాలు కొట్టుకోవటం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోనాల వెంకటరమణ, రాయుడు చిన్న, కర్రోత్ గాంధీ, కిలారి రామచంద్ర, శశిస్వామి, బత్తుల రాజాబాబు, సిడగం బాలు, గెద్దె అప్పన్న, గంగరాజు, ఎర్ర బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇది 5వ నెల 6వ తారీఖు 2020వ తేదీన రాష్ట్రంలోనే ఎక్కడ అవినీతి లేని పత్రిక అన్నట్టు సాక్షి పత్రిక వారు ఏలేశ్వరంలో ఏదో అవినీతి జరిగిపోతుందని మరీ రాసి పెట్టారు. అవినీతి పత్రిక అంటేనే రాష్ట్రంలో ఏదన్నా మొట్టమొదటి స్థానంలో ఉందంటే సాక్షి పత్రికే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విలేకరు గారు రాస్తున్నారు. ఈరోజు గడిచిన 5 సంవత్సరాల కాలంలో శ్మశానం పక్కన అతి తక్కువ రేటుగా ఉన్న భూములని 30 లక్షలు 40 లక్షలు రేటు పెట్టి గవర్నమెంట్ దగ్గర ఎవరైతే ఫ్రాడ్ చేశారో వారు కూడా ఈ రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు. బాత్రూమ్ కి సరిపడా, మరుగుదొడ్డులు సరిపడంత స్థలాలు ఇచ్చి ఈ రోజు ఆ స్థలాలకి లోన్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటామని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో ఏ ఒక్క ఎన్డీఏ కార్యకర్త గాని, కౌన్సిలర్ గాని, నాయకులు గాని లోన్ ఇప్పిస్తానని ఆరోపణ నిరూపిస్తే ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ చేస్తామని ఇది ఎవరైతే రాశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వారు అవ్వచ్చు, సాక్షి దినపత్రిక విలేకరు గారు అయితే అవ్వచ్చు, నిరూపిస్తారో ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు గత 5 సంవత్సరాల్లో మీరు ల్యాండ్ ఈక్వేషన్ లో సంపాదించిన అవినీతి సొమ్ము ఎక్కడా సంపాదించలేదని, ఎక్కడా కూడా రూపాయి అవినీతి జరగలేదని మీరు నమ్మే ఏ దేవుడి మీద అయినా మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఇది రాసిన వారిని, దీని వెనక ఉన్న వారిని క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాకుండా అవినీతి ఏ శాఖలు అయితే బాగా చెయ్యొచ్చో ఆ శాఖని అసలు సంబంధం లేని ఒక డ్వాక్రా మహిళ మెప్మా డిపార్ట్మెంట్ లో ఎటువంటి పదవి లేకుండా సంబంధం లేని ఒక పదవి సృష్టించుకొని, మెప్మా చైర్మన్ అని ఒక పదవి సృష్టించుకొని ప్రతి డ్వాక్రా గ్రూప్ దగ్గర కమిషన్ తీసుకున్న వ్యక్తి కూడా ఈ రోజు సాక్షి దినపత్రికలో జగనన్న కాలనీలో అవినీతి జరుగుతుందని రాయడం జరిగింది. ఆయన డ్వాక్రా మహిళల దగ్గర ఎంతంత తీసుకున్నారో మాకు తెలుసు. అది తీసుకోలేదని ఆయన కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ రోజు 5,000 రూపాయలు లోన్ ఇప్పిస్తామని ఏ కార్యకర్త అడిగినా మీరు నిరూపిస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని. అంతేకాకుండా గత ప్రభుత్వం 7 కోట్లు 8 కోట్లు స్కామ్ జరిగింది. భూమి కొని, గవర్నమెంట్ డబ్బులు భూమి కొని రిజిస్ట్రేషన్ చేసి మరీ లబ్ధిదారుతుంది ఇవాళ అక్కడ భూమి కనపడట్లేదు. మరి ఆ భూమి తీసుకున్నారు, ఆ భూమి ద్వారా వచ్చిన ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వారు కూడా ఇప్పుడు సాక్ష్యాలతో నిరూపిస్తాం. ఈ రోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో తెలుస్తుంది. అంతేకాకుండా అవినీతి లేదు వైఎస్ఆర్ వాళ్ళ అలా అవినీతి చేయడం వల్లే రాష్ట్రంలోనే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు. మీరు అది దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులు ఎవరిస్తే బాగుంటుందని మీడియా మిత్రుల ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం, నిన్న సాక్షి పేపర్లో దొరికినంత దోచుకొని స్టేట్మెంట్ ఒకరు ఇచ్చారండి. దానికోసం మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. మొన్న కౌన్సిల్ మీటింగ్లో పెద్ద ఆయన వీధి లైట్లకి మేడం గారు తీసుకొని కొబ్బరికాయ కొట్టించారని అన్నారండి. నిజమండి, తీసుకొచ్చి మేడం గారితో శుభకారం కదండి. వీధి లైట్లు ఇలాంటి టౌన్లో ఇప్పటి నుంచే టౌన్లో ఒక లైట్ కూడా వెలుగుతలేదని చెప్పి పెద్ద లైట్లు సెలక్షన్ చేసి మేడం గారు శుభకారం మొదలెట్టాం. ఓ పెద్ద ఆయన మీ సొమ్మే పెట్టినట్టు మీరు ఫీల్ అయిపోతున్నారండి, మున్సిపాలిటీ సొమ్మే కదా మున్సిపాలిటీని పెట్టి అన్నారు. మున్సిపాలిటీ సొమ్మే అండి. గత 4 ఏళ్ళు కూడా మీరు మున్సిపాలిటీలో కదా ఉన్నారు, మరి మీరు ఎందుకు చేయలేదండి? అంటే మీరు దోచుకోవడానికి సరిపోతుంది చేసినంత. మేము ప్రజలకు పెట్టామని చూస్తుంటే మా మీద నిందలేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి?
అలానే మేము ఇంటికి 5,000 6,000 వసూలు చేస్తున్నామని ఒక పెద్ద ఆయన 10,000 ప్రకటించాడు. రమ్మనండి, మేము ఎక్కడ తీసుకున్నాం, మేము ప్రమాణం చేస్తాం, ఎవరి దగ్గర తీసుకున్నాం. మీరు ఏమేం చేస్తారో మేము చూపెట్టమంటారా? మీరు చీకటి వ్యాపారాలు ఎన్ని చేశారో, ఏ లేసం పత్తి పని చేశారో, మీరు చేసిన అరాచకాలు మేము చూపెట్టమంటారు. సాక్షులతో పాటు చూపిస్తాం. రండి, మీరు ఎక్కడ ప్రమాణం చేయాలి మేము కూడా అక్కడ ప్రమాణం చేస్తాం. కానీ గుట్కాలు గట్లకి మీరు తీసుకున్న కమిషన్ మాకు తెలియదు అనుకుంటున్నారా? మేము ఏ లెసన్లో ఉన్నాం సార్, మేము ఏ లెసన్లో పుట్టి పెరిగాం. మీ దగ్గర తెలుసు, మాకు తెలుసు. నేను గత 15 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నానండి. మా వెనకాల మా బ్యాక్గ్రౌండ్ చూడండి, మీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి సార్. మీరు 15 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, మీరేం సంపాదించారు మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. మీరు ఎలా అక్రమంగా సంపాదించారు మాకు అందరూ తెలుసు. ప్రతి పని నిజం ప్రజలందరూ కూడా తెలుసు. ప్రజలు మీరు ఏదో చెప్తే నమ్మిన ప్రజలు కూడా నమ్ముకోవడం లేదు జనాలు. మీరేదో పార్టీ బలోపేతం చేసిన మా మీద తప్పుడు ప్రజలు మాకు చేయొద్దు. రండి, మీరు ఎవరైనా చెప్తే మేమే చెప్పి చూపెడతాం. మేము ఎక్కడ ప్రమాణం చేయండి అక్కడ ప్రమాణం చేస్తాం. మేము డబ్బులు అయితే ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. మీరు తప్పుడు ప్రచారాలు చేసి మీ మనోర్థిగా మీరేం ప్రచారం చేయకండి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టినట్లు సైన్యం ప్రకటించింది. అయితే ఆపరేషన్ సింధూర్లో 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. భువనగిరి పార్లమెంటు మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపూర్ మండల పరిధిలోని మల్లారెడ్డిగూడెంలో శ్రీ సూరమాంబ సమేత కంఠ మహేశ్వర నూతన విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరియు రాష్ట నాయకులు పాల్వాయి శ్రవంతితో కలిసి భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ క్యామా మల్లేష్ పాల్గొన్నారు. భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్లకు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని పోలీస్ కంప్లైంట్ కంట్రోల్ సెంటర్లో అన్ని శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. ఇక రాజధానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సీఎం సమీక్షించనున్నట్లు సీఎంఓ తెలిపారు. ప్రజల ప్రభుత్వం ఉండాలని సూచించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. అవి పాకిస్తాన్ను పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూలాలు. వాటినే భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ కూడా తమ భూభాగంలోని దాడులు చేశారని ఆరోపించింది. అయితే ఆ దేశానికి యుద్ధానికి దిగేంత ధైర్యం ఉందా లేదా అన్నదే ఇక్కడ కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధానికి దిగితే రెండో రోజే ఆ దేశం దివాలా తీస్తుంది. ఉక్రెయిన్ కన్నా అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. తమపై దాడులు జరిగాయని అంతర్జాతీయ సమాజానికి చెప్పుకునే ప్రయత్నం ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తోంది. దాడుల విషయంలో అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేసే హక్కు భారత్కు ఉందని, ఈ విషయంలో భారత్పై యుద్ధానికి దిగే సాహసం పాకిస్తాన్ చేయవద్దని అమెరికా సలహా ఇచ్చింది. పాకిస్తాన్కు ఇప్పటి వరకు నికరంగా మద్దతు పలికిన దేశమే లేదు. చైనా తమ మద్దతు పాకిస్తాన్కి అని చెప్పినా భారత్ ఉగ్రవాద క్యాంపులపై మాత్రమే దాడి చేసింది. కాబట్టి ఈ విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా ముందుకు వచ్చే అవకాశాలు లేవు. ఇక చైనా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వగలదు, కానీ భారత్పై దాడికి సిద్దమయ్యే అవకాశమే లేదు. ఇక అదే జరిగితే చైనా కూడా అంతకంటే ఎక్కువగానే దెబ్బతింటుంది. అలాంటి రిస్క్ తీసుకోలేదు. ఉగ్ర క్యాంపులపై దాడులు చేయడానికి ముందు భారత్ ప్రపంచంలోని కీలక దేశాలకు సమాచారం ఇచ్చింది. ఉగ్ర క్యాంపులపై ఆధారాలిచ్చింది. ఎవరైనా పాకిస్తాన్కు మద్దతు పలికితే అది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వటమేనన్న సంకేతాలను పంపింది. దీంతో పాకిస్తాన్కు అంతర్జాతీయంగా మద్దతు లభించడం కష్టం. ఇక యుద్ధానికి దిగితే పాకిస్తాన్ పైనే ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి.
యుద్ధ సమయంలో పౌరులకు సహాయం అందించడంలో పౌర అధికారులు మరియు ఎన్సీసీ మధ్య సమన్వయంపై దృష్టి సారించి యుద్దం లాంటి దృశ్యాన్ని అనుకరించడానికి వెస్ట్ మారెట్పల్లిలో ఉమ్మడి సమన్వయ మాక్ డ్రిల్ నిర్వహించబడింది. ఈ వ్యాయామంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక మరియు అత్యవసర సేవలు, రాష్ట్ర వైద్య బృందాలు మరియు 194 ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ఇక సామూహిక ప్రాణ నష్టం, అగ్ని ప్రమాదాలు మరియు మౌలిక సదుపాయాల నష్టం వంటి యుద్ధ సంబంధిత అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి సంసిద్దతను పరీక్షించడం ఈ డ్రిల్ లక్ష్యం. ఇందులో పౌర కదలికలు లేవు, కానీ ప్రభావవంతమైన ప్రతిస్పందన విధానాలు, వనరుల విస్తరణ మరియు ఇంటర్ ఏజెన్సీ సమన్వయాన్ని నొక్కి చెప్పాయి. ఎన్సీసీ క్యాడెట్లు అత్యవసర ప్రోటోకాళ్లు, ప్రథమ చికిత్స, మద్దతు మరియు ఒత్తిడిలో కమ్యూనికేషన్ను రిహార్సల్ చేయటంలో ఈ వ్యాయామం సంక్షోభ పరిస్థితుల్లో పౌర సైనిక సహకారం కోసం రిహార్సల్ గా పనిచేసింది. అన్ని ఏజెన్సీలు వారి పాత్రలు మరియు ప్రతిస్పందనలో సమలేఖనం చేయబడిందని నిర్ధారిస్తుంది. ఈ మాక్ డ్రిల్ యుద్ధ సమయంలో పౌర జనాభాకు మద్దతు ఇవ్వటంలో పాల్గొన్న అన్ని వాటాదారుల కార్యాచరణ, సంసిద్దత మరియు సహకార సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. సైరన్ మోగితే అందరూ అలర్ట్ కావాలంటూ మాక్ డ్రిల్. స్వదేశానికి చేరుకున్న రెడ్డి నాయక్. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీడబ్ల్యూజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు. ఆపరేషన్ సింధు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం 11 గంటలకు అత్యవసర భేటీ. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం మెరుపుదాడులు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.